హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిట్ బ్యాంక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. భారతదేశంలో తరచుగా తుఫాన్లకు గురయ్యే ప్రాంతాలు ఏవి? ఆన్సర్ తూర్పు ఆగ్నేయ ప్రాంతాలు. తర్వాతి ప్రశ్న, వరదలు ఎక్కువగా సంభవించే మైదాన ప్రాంతాలు ఏవి? ఆన్సర్ గంగా బ్రహ్మపుత్ర మైదానం. తర్వాతి ప్రశ్న, దక్షిణ భారతదేశంలో తీవ్ర కరువుకు గురయ్యే ప్రాంతం ఏది? ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ. తర్వాతి ప్రశ్న, క్రింది వాటిలో వేగంగా వచ్చే విపత్తు కానిది ఏది? ఆన్సర్ కరువు కాటకాలు సంభవించడం అనేది వేగంగా వచ్చే విపత్తు కాదు. తర్వాతి ప్రశ్న, క్రింది వాటిలో విపత్తు నిర్వహణ చర్యకు సంబంధించినది ఏది? విపత్తులను రాకుండా ఆపడం అనేది విపత్తు నిర్వహణ చర్యకు సంబంధించింది కాదు. తర్వాతి ప్రశ్న, సునామీ అనే పదంలో సు అంటే జపాన్లో అర్థం ఏమిటి? జపాన్ భాషలో సు అంటే రేవు అని అర్థం. తర్వాత ప్రశ్న, సునామీకి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? మన ఇచ్చిన ఆప్షన్స్ చూస్తుంటే ఆప్షన్ ఏ, సునామీ అలలు తీరాన్ని చేరుతున్నప్పుడు వాటి వేగం తరంగ దైర్ఘ్యం తగ్గుతుంది. ఇది కరెక్టే. తర్వాత ఆప్షన్ బి, సముద్రంలో భూపలకల కదలికల వల్ల, అగ్నిపర్వతాలు విస్ఫోటనం వల్ల కొండ చర్యలు ఏర్పడటం, దీనివల్ల సునామీ వస్తుంది. ఇది కూడా కరెక్టే. తర్వాత రోజులు ఏ సమయంలోనైనా సునామీ రావచ్చు అనేది కూడా సరైనది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. తర్వాత ప్రశ్న, తక్కువ వర్షపాతం కురవడం అంటే ఏంటి? సగటు వర్షపాతం కంటే 20 నుంచి 59% తక్కువగా వర్షం పడటం అనేది తక్కువ వర్షపాతం కురవటం. తర్వాత ప్రశ్న, కరువు ప్రభావం వల్ల ఏర్పడే తీవ్ర పరిమాణాల్లో క్రింది వాటిలో లేనిది ఏది? ఆన్సర్ ఇచ్చిన ఆప్షన్ చూస్తే భూగర్భ నీటి మట్టం పడిపోతుంది. తర్వాత ప్రజల వలసలు పెరుగుతాయి. తర్వాత వ్యవసాయ అనుబంధ రంగాల్లోని ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. కాబట్టి ఈ ఇచ్చిన ఆప్షన్స్లో చూసుకుంటే కరువు ప్రభావం వల్ల ఏర్పడే తీవ్ర పరిమాణాలు క్రింది వాటిలో లేనిది ఏమీ కాదు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆన్సర్ డి, పైవేవి కావు. తర్వాత ప్రశ్న, IWMPను విస్తరించండి. IWMP అంటే ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఆప్షన్ ఏ. తర్వాత ప్రశ్న, టెర్రరిజం అనే ఆంగ్ల పదం టెర్రరిజం అనే ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? ఆన్సర్ ఇది ఫ్రెంచ్ నుంచి ఉద్భవించింది. తర్వాత ప్రశ్న, భూకంపం సంభవించే ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? దీన్ని భూకంప నాభి అని పిలుస్తారు. తర్వాత ప్రశ్న, భూకంపాలు నమోదు చేసే కేంద్రాలకు మొదటగా చేరే తరంగాలు ఏవి? పి తరంగాలు మొదటగా చేరుతాయి. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ర్యాలీ తరంగాలు అని వేటిని అంటారు? ర్యాలీ తరంగాలు అని ఎల్ తరంగాలను అంటారు. తర్వాత ప్రశ్న, భూ ఉపరితలంపై నష్టానికి కారణమవుతున్న భూకంప తరంగాలు ఏవి? లేదా భూ ఉపరితలంపై ఎక్కువ నష్టాన్ని కలిగించే భూకంప తరంగాలు ఏవి? ఆన్సర్ దీర్ఘ తరంగాలు. తర్వాత ప్రశ్న, లోతు నాభి డీ ఫోకస్ భూకంపాలు అంటే ఏమిటి? లోతు నాభి భూకంపాలు అంటే భూకంప నాభి లోతు 300 కిలోమీటర్ల కంటే అధికంగా ఉండి ఏర్పడే భూకంపాలను లోతు నాభి భూకంపాలు అంటారు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో భూకంపాలు సంభవించడానికి కారణం కానిది ఏది? ఇచ్చిన ఆప్షన్స్ మనం చూసుకుంటే హిమపాతాల వల్ల భూకంపం సంభవిస్తుంది, భూపాతాల వల్ల సంభవిస్తుంది, అత్యధిక స్థాయిలో అంతర్భూజల నిక్షేపాలను వినియోగించడం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి. కాబట్టి పైవేవి కావు. తర్వాత ప్రశ్న, అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో క్రింది వాటిలో లేనిది ఏది? ఆన్సర్ కాకసం పర్వతాలు. ఈ ప్రాంతాల్లో అత్యధికంగా భూకంపాలు అనేవి సంభవించవు. మిగతా ప్రాంతాలు అలూషియన్ ద్వీపాలు, అలాగే కురైల్ ద్వీపాలు, అకైషి పర్వతాలు, వీటిలో అత్యధికంగా భూకంపాలు సంభవిస్తాయి. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో అత్యంత తీవ్ర భూకంపం ఏది? అత్యధిక తీవ్ర భూకంపం ఏది అంటే హెచ్ఎన్ ఆప్షన్స్లో చూసుకుంటే 2001లో భుజ్ భూకంపం గుజరాత్లో వచ్చింది. ఆప్షన్ డి. తర్వాత ప్రశ్న, పూజిటా స్కేలు ఏ ప్రకృతి విధ్వంసాన్ని వర్గీకరిస్తుంది? ఇది టోర్నడోలను వర్గీకరిస్తుంది. ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న, జాతీయ విపత్తుల నిర్వహణ
దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ అక్టోబర్ 29 నిర్వహిస్తారు. తర్వాత ప్రశ్న, సాధారణంగా సునామీ గంటకు ఎంత వేగంతో పయనిస్తుంది? ఇది 800 km/h వేగంతో సంభవిస్తుంది. తర్వాత ప్రశ్న, ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ హొనోలులు, హవాయిలో ఉంది. ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న, జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థను ఏ సంవత్సరంలో నెలకొల్పారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, 2005లో నెలకొల్పారు. తర్వాత ప్రశ్న, జాతీయ విపత్తుల స్పందన దళం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీలో ఉంది. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో విపత్తు నిర్వహణ చర్యలో భాగం కాని కార్యక్రమం ఏది? క్రింది వాటిలో విపత్తు నిర్వహణ చర్యలో భాగం కాని కార్యక్రమం ఏది? ఆన్సర్ నియంత్రణ. సహాయక చర్యలు చేపట్టడం, పునరావాసం కల్పించడం, ఉపశమన చర్యలు అనేవి దీనిలో భాగాలు. ఒక నియంత్రణ ఒకటి మాత్రమే విపత్తు నిర్వహణ చర్యలో భాగం కాదు. తర్వాత ప్రశ్న, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? ఆన్సర్ ప్రధానమంత్రి. తర్వాత ప్రశ్న, డిజాస్టర్ అనే ఆంగ్ల పదం డిజాస్టర్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటి? ఆన్సర్ చెడు నక్షత్రం అనే అర్థం. తర్వాత ప్రశ్న, రెక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.0గా నమోదైతే అది ఎన్ని అణుబాంబుల శక్తితో సమానంగా అంచనా వేస్తారు? ఆన్సర్ 100 అణుబాంబుల శక్తితో సమానంగా అంచనా వేస్తారు. తర్వాత ప్రశ్న, ఇప్పటి వరకు అత్యధిక ప్రాణ నష్టం కలిగించిన తుఫాన్ ఏది? ఆన్సర్ బోలా. తర్వాత ప్రశ్న, భూకంప సముద్ర తరంగం అంటే? ఆన్సర్ భూకంప సముద్ర తరంగం అంటే సునామీ. తర్వాతి ప్రశ్న, టోర్నడో అనే ఆంగ్ల పదం ట్రోనాడా అనే స్పానిష్ భాషాపదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటి? ఆన్సర్ ఉరుముల తుఫాను అని అర్థం. తర్వాత ప్రశ్న, అతి తీవ్రమైన టోర్నడోల వాయువేగం గంటకు ఎన్ని కిలోమీటర్లు? అతి తీవ్రమైన టోర్నడోల వాయువేగం గంటకు ఎన్ని కిలోమీటర్లు? ఆన్సర్ గంటకు 500 కిలోమీటర్ల పైన. తర్వాత ప్రశ్న, కాన్సాస్ నగరంలోని ఒక పిండి బస్తా ఏ ప్రకృతి విపత్తు వల్ల 177 కిలోమీటర్ల దూరంలోని ప్రదేశంలో లభించింది? ఆన్సర్ టోర్నడో. తర్వాత ప్రశ్న, ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన టోర్నడోలు ఏ దేశంలో సంభవిస్తాయి? ఆన్సర్ బంగ్లాదేశ్. తర్వాత ప్రశ్న, భూకంపాలకు దారితీసే ప్రధాన కారణాల్లో క్రింది వాటిలో లేనిది ఏది? ఆన్సర్ భూ సహజ ప్రకంపనలు. తర్వాత ప్రశ్న, అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల తగ్గింపు దశాబ్దంగా యుఎన్ఓ ఏ కాలాన్ని ప్రకటించింది? ఆన్సర్ 1990-2000 కాలాన్ని అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల తగ్గింపు శతాబ్దంగా యుఎన్ఓ ప్రకటించింది. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో కేంద్రీయ ఉద్భేదనం ద్వారా ఏర్పడిన అగ్నిపర్వతం ఏది? ఆన్సర్ ఎట్నా. క్రింది వాటిలో ప్రపంచ మధ్య పర్వత మేఖలలో ఉన్న అగ్నిపర్వతం ఏది? క్రింది వాటిలో ప్రపంచ మధ్య పర్వత మేఖలలో ఉన్న అగ్నిపర్వతం ఏది? ఆన్సర్ వెసూవియస్. తర్వాత ప్రశ్న, మధ్యధరా సముద్రపు ద్వీపస్తంభం అని ఏ అగ్నిపర్వతాన్ని పిలుస్తారు? ఆన్సర్ స్ట్రాంబోలి. తర్వాత ప్రశ్న, షార్క్ దేశాల విపత్తు నిర్వహణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీ. తర్వాత ప్రశ్న, ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు? ఆన్సర్ ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ. తర్వాతి ప్రశ్న, విపత్తు నిర్వహణలో అత్యంత ముఖ్యమైన అంశం ఏది? విపత్తు నిర్వహణలో అత్యంత ముఖ్యమైన అంశం ఏది? ఆన్సర్ విపత్తు హెచ్చరిక.